తాడేపల్లిగూడెంలోకి రాత్రిపూట బస్సులు రాకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్. తాడేపల్లిగూడెం ఊళ్ళోకి బస్సులు వచ్చి 6 ఏళ్లయిందని అన్నారు. బయట చదువుకునే వాళ్ళు, ఉద్యోగాలు చేసుకునే ఆడపిల్లలు ఊళ్ళోకి రావాలంటే చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. రాత్రిపూట వచ్చే ఆడపిల్లలకు ఏమైనా జరిగితే తర్వాత నివాళులర్పించినా ఉపయోగం లేదని అన్నారు. తనను 63,000 ఓట్లతో భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించుకున్నారని అన్నారు. పదవిలోకి వచ్చి 15 నెలలైనా సరే ఏం చేస్తున్నారని అడిగితే ఏం చెప్పలేని స్థితిలో ఉన్నామంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన. తాడేపల్లిగూడెంలో రోడ్డు వేసేలా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబుకు తెలియజేయాలని మంత్రి నాదెండ్ల మనోహర్ కు విజ్ఞప్తి చేశారు. మా ఊర్లోకి బస్సు వస్తుంది సార్. 6 సంవత్సరాలు అయింది సార్ మా ఊరు బస్సు వచ్చి. మీరు చూశారు, ఆడపిల్లలంతా టాక్సీ సెంటర్లో దిగుతారు సార్. వాళ్ళు దిగి తెల్లవారుజాము తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా జరిగితే ఆడపిల్లలకి తర్వాత వెళ్ళి మనం నివాళులు అర్పించే ఉపయోగం లేదు సార్. అది జరగకుండా చూస్తారనే మనకు ఓట్లు వేశారు సార్. ఇవాళ ఈ కాన్స్టిట్యున్సీలో 63,000 ఓట్లతో మమ్మల్ని గెలిపించారంటే ఈ ప్రజలకు నేను ఏమి రుణం తీసుకోవాలో నాకు అర్థం అవుతలేదు సార్. 15 నెలలు కాలం అయింది. ఏం పని చేస్తున్నారు మీరంటే ఏం చెప్పాలో కూడా అర్థం అవుతలేదు సార్. వాళ్ళు ఇచ్చారు సార్, వాళ్ళు కూడా సబ్సిడీ అన్ని డబ్బులు ఇచ్చారు, అన్ని పథకాలు ఇచ్చారు, పనికిమాల పథకాలన్నీ ఇచ్చారు, ప్రజలు సోమరిపోతులుగా తయారు చేశారు. ఈరోజు ప్రజలు కష్టాల్లో ఉన్నారో, ప్రజలు కష్టపెడుతున్నారో కూడా అర్థమైన పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. ఇవాళ ఒక మెసేజ్ పెడితే ఏం చెప్తారో తెలుసండి, మీరు ఎందుకు ఇవ్వలేదు ఇంకా 1500 ఒంటరి మైలు వాళ్ళు అడిగవలసింది. మీరు పోలవరం ప్రాజెక్ట్ కట్టారా, లేకపోతే మీరు రోడ్లు వేసారా, మీరు ఇండస్ట్రీస్ తెచ్చారా, లేదా టూరిజం డెవలప్ చేశారా అనేది ఎవడో పెట్టాడు సార్. మన రాంగ్ రోడ్లో పెట్టించడానికి మీరు ఆ పథకం ఎందుకు ఇవ్వలేదు, ఈ పథకం ఎందుకు ఇవ్వలేదు అని అడిగి మన రాంగ్ ట్రాక్ పెడుతున్నారు సార్. ముఖ్యమంత్రి గారు చెప్పి కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మా కాన్స్టిట్యున్సీలోనే ఎంతో కొంత డబ్బులు ఇప్పిస్తే ఆ రోడ్డు వేస్తే మన నిజంగా కూడా జనం అందరూ కూడా సంతోషిస్తారు. ఎందుకంటే 7 సంవత్సరాలు అయింది సార్ రోడ్డు వేసి. నేను కలెక్టర్ గారికి 100 సార్లు చెప్పాను సార్. ఆవిడ కూడా చూశారు పాపం, ఏం చేయలేని పరిస్థితి. కాబట్టి అందరూ కూడా ప్రజల మాటని మీకు వినిపించాలి సార్. ఇది ఎక్కడి నుంచి అయినా సరే మీడియా ద్వారా అయినా ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాలని నా కోరిక తప్ప ఇది ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు సార్. మళ్ళీ మనం సద్విమర్శగా భావించాలి. ఇది తెలిసింది మనం మాట్లాడకపోతే రేపు పొద్దున్న వీళ్ళు ఇక్కడికి వచ్చి మనం ఒకళ్ళు పొగుడుకుంటే వెళ్ళిపోతే ఈ వీళ్ళు కూడా ఇంతేనా అనే పరిస్థితి మనం రాకూడదని ఆవేదన. కానీ ఎక్కడా కూడా ఎవరిని విమర్శించడం కాదు, మనం చేయవలసిన అవసరం ఉంటే చేస్తామనే మనకి ఓట్లు వేశారు, చేసే వెళ్తాం, దాంట్లో అనుమానం లేదు. మా ఊరు